హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు అసలైన ప్రేమ ఎంత అంగీకార తత్వంతో ఉంటుంది అనేది ఈ అందమైన ప్రేమ కథ ద్వారా తెలుసుకుందాం. అదే నల దమయంతుల కథ. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్వైతవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వచ్చే బ్రాహ్మణులందరినీ మర్యాదలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో బృహదస్వ ముని అని ఒక ముని వీళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకి కూడా అతిథి సత్కారాలు చేసి ఆయన విశ్రమించిన తర్వాత ధర్మరాజు ఆయన్ని అడుగుతాడు, మునీశ్వర, మాలాగా అడవి పాలయ్యి కష్టాలు అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకు ముందు అని అడిగితే ఈయన చెప్తాడు, ఎందుకు లేరు, విధి వికటించినప్పుడు ఎవరైనా సరే కష్టాలు అనుభవించాల్సిందే, విధికి వీళ్ళు వాళ్ళు అనేది ఏం తేడా లేదు. ఇంతకుముందు నలమహారాజు కూడా ఇలాగే కష్టాలు అనుభవించాడు, మీలాగే అరణ్యపాల అయ్యాడు భార్యతో సహా. తర్వాత ఆయన తన రాజ్యాన్ని తను చేజిక్కించుకున్నాడు అని చెప్తే ధర్మరాజు అంటాడు, సరే మాకు కూడా చెప్పండి, మేము కూడా వింటాము ఆయన కథ. అసలు ఏంటి ఎవరు నలుడు ఎవరు అని అడిగితే ఆయన ఈ నలదమయంతులు కథ చెప్పడం మొదలు పెడతారు. నిషిధ దేశానికి రాజు అయిన వీరసేన మహారాజు రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు. పేదల పట్ల దయను చూపిస్తూ, బ్రాహ్మణులు, మునీశ్వర్లు ఇలాంటి వాళ్ళ పట్ల భక్తితో ఉంటూ, పుణ్యకార్యాలు చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ ధర్మపాలన సాగించేవాడు. ఆయన కుమారుడే నలమహారాజు. విదర్భ దేశానికి చెందిన భీమరాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేక ఆయన ఎన్నో వ్రతాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు. దమనుడు అనే ఒక మహర్షిని సేవిస్తూ ఉండేవాడు ఆయన. కొన్ని రోజులకి ఆయనకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరు దమయంతి అని పెట్టుకుంటారు. దమయంతి ఎంతో సౌందర్య రాశి. ఆమె పెరిగే కొలది ఆమె యొక్క గుణగణాలు, ఆమె రూపము, ఆమె ప్రవర్తన అన్నీ లోకమంతా ప్రచారం అయిపోయినాయి. ఎంతో మంచి గుణగణాలతో ఉంది, సౌందర్య రాశి. రాకుమారులందరూ ఈవిని ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. నలుడికి కూడా దమయంతి గురించి తెలుస్తుంది. ఆమె ప్రేమలో పడతాడు. అలాగే నలుడు కూడా స్ఫురద్రూపంతో ఆయన వీర శౌర్య గుణాలన్నీ కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ వార్త దమయంతి విని దమయంతి కూడా నలుడు అంటే ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో విహారానికి వెళ్తాడు. అదే సమయంలో ఒక బావి దగ్గర కొన్ని రాజహంసలు ఆకాశం నుంచి వచ్చి కింద వాళ్తాయి. అవి చూసి గబగబా వాటి దగ్గరికి వెళ్తాడు నలుడు. వెళ్ళేసరికి అవన్నీ పైకి ఎగిరిపోతా ఒక హంస కొంచెం లేటుగా ఎగరబోతా ఉంటే నలుడు వెళ్ళి దాన్ని పట్టేసుకుంటాడు. పట్టుకున్నప్పుడు వెంటనే ఆ హంస, రాజా నన్ను ఏమీ చెయ్యొద్దు, నాకేమీ హాని చేయకపోతే కనుక నువ్వు దమయంతి అంటే చాలా ఇష్టపడుతున్నావు కదా, నీ అందము, నీ గుణము, నీ శౌర్యము, నీకు దమయంతి మీద ఉన్న ప్రేమ, ఇవన్నింటినీ దమయంతికి చెప్పి నేను తనకి కూడా నీ మీద అనురాగం కలిగేలాగా చేస్తాను అని చెప్తుంది. వెంటనే నలుడు ఆ హంసను వదిలిపెట్టేస్తాడు. ఈ హంస ఎగిరి వెళ్ళి ఆ మిగిలిన రాజహంసలతో కలిసి కుండిన నగరానికి ప్రయాణం అవుతుంది. అక్కడ దమయంతి తన ఉద్యానవనంలో ఒక తటాకం దగ్గర ఉంటుంది. ఆ దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతితో మాట్లాడడం మొదలు పెట్టేసరికి దమయంతి ఆశ్చర్యపోతుంది, మనుష్య భాషలో మాట్లాడుతుంది అని. అప్పుడు చెప్తుంది, నలుడు అని ఒక యువరాజు ఉన్నాడు, అతను నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు, నలుడు లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం అని నలుడు గురించి చెప్పి ఆయన చిత్రాన్ని కూడా గీసిస్తుంది. అది చూసిన తర్వాత దమయంతి చాలా ఆనందపడుతుంది. నా మనసులో ఉన్న భావాలు నువ్వు కూడా చెప్పావు, నాకు ఎలా అయితే నలుడి నుంచి సందేశం తీసుకొచ్చావా నువ్వు, అలాగే నా సందేశాన్ని నలుడికి అందచేయి అని చెప్తే ఆ హంస సరే అని బయలుదేరుతుంది. అలా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. నలుడు కూడా ఇష్టపడుతున్నాడు అనే సందేశాన్ని ఎప్పుడైతే విందో అప్పటి నుంచి ఇంకా దమయంతి ఇంకా నలుడు గురించి ఊహలో అదే ఆలోచనలతో సరిగ్గా ఆహారం తీసుకోదు, చెలికెత్తులతో కూడా సరిగ్గా మాట్లాడుతూ అలా ఉండేసరికి ఇది గమనించి చెలికెత్తులు వెళ్ళి భీమరాజుకి చెప్తారు. ఈ భీమరాజు ఓహో వివాహం చేసే వయసు వచ్చింది అని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఎప్పుడైతే దమయంతి స్వయంవరం అనేసరికి రాజకుమారులందరూ ఇంకా స్వయంవరానికి ఎలా అయినా మేము చేసుకోవాలి వివాహం అని అందరూ రెడీ అయిపోతూ ఉంటారు. అదే సమయంలో ఆకాశం నుంచి దేవర్షులు పర్వత నారదులు ఇద్దరు భూలోక యాత్రకు వచ్చారు. యాత్ర చూసేసరికి కిందంతా హడావిడి కోలాహలంగా ఉంది. ఏంటి అంటే దమయంతి స్వయంవరం అని తెలుసుకుని ఇంద్రుడికి చెప్దాం ఈ విషయం అని ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు, ఏంటి కింద భూలోకం నుంచి ఎవరో రావట్లేదు అని అడిగితే, అంటే కింద యుద్ధాలు జరిగినాయి అనుకోండి, కొంత ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే అందరూ పైకి వెళ్తా ఉంటారు కదా, ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు అంటారు కదా, వీరమరణం చెందారు అంటారు కదా. ఎవరో రావట్లేదు అంటే కింద యుద్ధాలు ఏం జరగట్లేదు, ఎందుకంటే అందరూ దమయంతిని పెళ్లి చేసుకుందామని ఆ హడావుల్లో ఉన్నారు, కింద దమయంతికి స్వయంవరం జరుగుతుంది అని చెప్తే ఇంద్రుడు మేము కూడా స్వయంవరానికి వెళ్తాము అని ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు ఆకాశయానంలో విమానం మీద వీళ్ళ నలుగురు కూడా బయలుదేరతారు. నరుడు కూడా వరుడిలాగా తయారయ్యి ఆయన కూడా స్వర్ణ రథం మీద కుండిన నగరానికి బయలుదేరి దగ్గర సమీపానికి వస్తాడు. వచ్చేసరికి ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు ఉన్న విమానం కూడా పైనుంచి కిందకు వస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు, ఏంటి పైనుంచి వస్తుందని. కరెక్ట్గా అది నలుడు
రథం దగ్గరే ఆగుతుంది అది. ఆగేసరికి బయటికి కిందకి దిగుతారు వాళ్ళు. ఈయన కూడా దిగుతాడు. రథం దిగి, ఎవరు మీరు, ఏంటి ఇటు వచ్చారు అంటే, నువ్వు అందరికి ఉపకారం చేస్తావంట కదా, నువ్వు ఇచ్చిన మాట తప్పవంట కదా, మేము విన్నాము అంటే, అవును అంటే మాకు కూడా ఏమైనా సాయం చేయాలి అంటారు. సరే చేస్తాను, ఏంటి చెప్పండి అంటే, నువ్వు వెళ్ళి దమయంతికి రాయబారాన్ని అందించు, మేము దమయంతిని వివాహం చేసుకుంటాము అంటే, ఈయన అడుగుతాడు, మీకు న్యాయంగా ఉందా ఇది? నేను కూడా దమయంతిని వివాహం చేసుకోవడానికే వచ్చాను. సరే మీకు మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా చేస్తాను, కానీ లోపలికి వెళ్ళాలంటే భటులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కాపలా ఉంటారు, లోపలికి వెళ్ళడం వీలవదు అని చెప్తాడు. నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. సాంబరి విద్య అని మేము నీకు ఒక విద్యను ప్రసాదిస్తాము, దానివల్ల నువ్వు ఎవరికి కనిపించవు, కానీ నీకు అందరూ కనిపిస్తారు. ఆ విద్య ప్రభావంతో వెళ్ళు అని ఆయన్ని దీవించి పంపుతారు. ఈయన వెంటనే ఆ విద్య ప్రభావంతో ఎవరికీ కనిపించకుండా అంతఃపురం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దమయంతిని చూసేసరికి ఒకేసారి ఆగిపోతాడు. ఇంకా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అత్యంత అద్భుతమైన సౌందర్య రాశి ఆవిడ. ఆల్రెడీ ఈయనకి ఆ హంస ఆవిడ చిత్రాన్ని గీసిచ్చింది, కానీ ఆ చిత్రంలో ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎంతో అందంగా ఉంది. ఇంకా అసలు ఏమి మాటలు రాకుండా అలా నిశ్చేష్టుడిలాగా నిలబడిపోతాడు అక్కడ ఆవిడ చూస్తూ. కాసేపటికి తెలివి తెచ్చుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి చెలికత్తలు కూడా ఈయన గుర్తించి కూర్చోమని చెప్తారు. కూర్చోమన్నప్పుడు అప్పుడు దమయంతి అడుగుతుంది, ఏంటి భటులందరూ కాపలా ఉన్నారు కదా, ఎలా వచ్చారు అంటే, ఇలా దేవతలు అందరూ వచ్చారు, వాళ్ళు ఇలా శాంభరి విద్యను ప్రసాదించారు, అందుకే రాగలిగాను అని. వాళ్ళందరూ నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళని వివాహం చేసుకో అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఈవిడ, మీరు నాకు హంసతో రాయబారం పంపించిన నలమహారాజే కదా, ఎప్పుడైతే హంస రాయబారం పంపించిందో అప్పటి నుంచి మిమ్మల్ని నేను భర్తగా ఊహించుకుంటున్నాను. నేను వేరే ఎవరిని నేను కలలో కూడా ఊహించను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని. వాళ్ళ దేవతలు కానీ ఎవరైనా కానీ, అయినా వాళ్ళు దేవజాతి, నాది మానవ జాతి, వాళ్ళ కూతురు లాంటి దాన్ని నేను, వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను, నేను ఎలా అడుగుతున్నారు మీరు, మీరు తప్ప ఇంకెవ్వరిని నేను అసలు ఊహించుకోలేను అని చెప్పేసి చెప్తుంది గట్టిగా. అప్పుడు ఈయన కూడా ఆనందపడతాడు, ఎందుకంటే ఈయన కూడా ప్రేమిస్తున్నాడు కదా. ఆనందపడి వెంటనే దేవతల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాడు. ఒప్పుకోవట్లేదు, నేను స్వయంవరానికి వెళ్తున్నాను అని చెప్పి స్వయంవరానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవతలు అందరూ, అదిగో మమ్మల్ని కాదంటుందా, చూద్దాం ఈ స్వయంవరం ఎలా జరుగుతుందో అని స్వయంవరం వేదిక మీద వీళ్ళ నలుగురు కూడా నలుగులాగే కూర్చుంటారు. అప్పుడే చెలికత్తెలతో సహా దమయంతి ఆ స్వయంవర వేదిక మీదకి వచ్చి చుట్టూ తిరిగి చూసేసరికి నలుడులాగా ఐదుగురు కనిపిస్తున్నారు. ఎవరికి వరమాల వేయాలి అని అర్థం కాక దేవతలను ప్రార్థిస్తుంది, నాకు అసలైన నలుడిని చూపించండి అని. ప్రార్థించేసరికి ఆవిడకి దేవతలు ఎలా ఉంటారంటే కన్ను రెప్పలు వేయలేరు వాళ్ళు. కనులు అలా స్థిరంగా ఉంటాయి వాళ్ళే. అలాగే చెమట పట్టదు వాళ్ళకి. వాళ్ళ పాదాలు భూమి మీద తాకవు, ఎందుకంటే భూమికి భారం అవ్వకూడదు అనుకుంటారంట దేవతలు. అందుకని ఈ మూడు లక్షణాలని గమనించి అసలైన నలుడు ఎవరో కనిపెట్టి కరెక్ట్గా ఆ నలుడికి వరమాల వేస్తుంది ఈవిడ. దేవతలు కూడా ఆనందిస్తారు. తర్వాత మంచి తిథి, వారము, నక్షత్రం అన్ని చూసుకుని వాళ్ళిద్దరికి వివాహాన్ని జరిపిస్తాడు భీమరాజు. యజ్ఞయాగాలు చేసినప్పుడు అగ్ని ద్వారా హవిస్సులు దేవతలు స్వీకరిస్తారని చెప్తారు కదా, వీళ్ళు స్వయంగా ఇక్కడే ఉన్నారు దేవతలు, వాళ్ళందరూ స్వయంగా అవన్నీ స్వీకరించి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇంద్రుడు మీకు సకల భోగాలు కలగాలి అని ఆశీర్వదిస్తాడు. యముడేమో ఎప్పుడు ధర్మపరాయణత్వంతో ఉంటావు అని ఆశీర్వదిస్తాడు. వరుణుడు మీకు ఏ టైంలో అయినా సరే ఏ సాధనం అక్కర్లేకుండా నీకు నీళ్లు వస్తాయని ఆశీర్వదిస్తాడు. కుబేరుడు తన దీవెనలన్నీ ఇచ్చి వీళ్ళందరూ ఆకాశయానం వైపు వెళ్తారు. చూడండి, మనకి ఇక్కడ మనం అనుకుంటాము ఏయో కష్టాలు వచ్చినాయి అనుకుంటాము, ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళ ప్రేమ నిజంగానే స్ట్రాంగ్ గా ఉందా లేదా అని పరీక్షించడానికి మాత్రమే వచ్చారు. వీళ్ళు ఏం చెడగొట్టడానికి రారు. ఎప్పుడు మనం కూడా అనుకుంటే ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, వెంటనే డేలా పడిపోక్కర్లేదు. అది పరీక్షానికి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో ఆటోమేటిక్ గా వాళ్ళే దాన్ని నెగ్గిస్తారు. అలాగే వీళ్ళు కూడా దీవెనలు ఇచ్చేసి వాళ్ళకి వరాలు కూడా ఇచ్చేసి వెళ్తారు. పైకి వెళ్ళేసరికి కరెక్ట్ గా వీళ్ళకి కలిపురుషుడు ఎదురవుతాడు. అయితే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు వీళ్ళు. నేను కింద దమయంతి స్వయంవరం జరుగుతుంది, నేను ఒక్కడనే అర్హుణ్ణి ఆ స్వయంవరంలో పాల్గొనడానికి, అక్కడికి వెళ్తున్నాను అని చెప్తాడు. చెప్తే వాళ్ళందరూ నవ్వుతారు. ఏంటి ఎందుకు నవ్వుతున్నారు అంటే, ఆల్రెడీ అక్కడ స్వయంవరం అయిపోయింది, నలుడిని వివాహం చేసుకుంది తను అని చెప్తే ఇంకా ఈర్ష్య అసూయతో రగిలిపోతాడు కలి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది తను పెళ్లి చేసుకుంటాడా, ఎలా సుఖంగా ఉంటాడో చూస్తాను అని కిందకి దిగుతాడు. నలుడు స్వభావాన్ని తెలుసుకుంటాడు. ఎలాంటి వాడు అని తెలుసుకుంటే అతనికి జోదం ఆడే వ్యసనం ఉందని అర్థమవుతుంది. టైం కోసం కాచుకుని కూర్చుంటాడు. ఇక్కడ నలదమయంతులు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఇంద్రసేన అని ఒక కుమార్తె, ఇంద్రసేనుడు అని ఒక కుమారుడు కలుగుతారు వీళ్ళకి. అయితే చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. కలి అదృశ్య రూపంలో చుట్టూ తిరుగుతూనే ఉంటాడు కదా, కానీ నలుడు పలు రకాల యజ్ఞాలు, విశేషంగా దక్షిణలు ఇస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకని కలి ప్రవేశించడానికి వీల్లేదు. ఎప్పుడైతే ధర్మంతో ఉంటామో, ఇలాంటి మంచి మంచి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటామో ప్రవేశించలేడు లోపల. కానీ ఒకరోజు
అనుకోకుండా పనిలో పడిపోయి సాయంకాలం సంధ్యా సమయంలో ఆ సంధ్యావందనం చేయడానికి కాళ్ళు కడుక్కోకుండానే సంధ్యావందనం చేసేస్తాడు నలుడు. ఇంకా టైం దొరికింది కదా అని వెంటనే కలి ఆయనలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఈయన పాచికలు ద్వాపరుడు అనే అతన్ని ఒక పాచికల్లో ప్రవేశపెట్టి ఆ పాచికలు రెడీగా ఉంచుకుంటాడు కలి. ఇంకా నలుడిలోకి ప్రవేశించాడు కదా, ప్రవేశించిన తర్వాత పుష్కరుడు అని నలుడి యొక్క బంధువు. అతను కొంచెం దుష్ట స్వభావం కలిగిన వాడు. అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు నలుడితో పాచికలాడు, విజయం నీవైపే ఉంటుంది, రాజ్యాన్ని పొందుదువు గాని అంటే అతడికి సామంతరాజు అయ్యే అర్హత కూడా లేదు. నేను రాజుని ఎలా అవుతాను, దీని అవసరమా అనుకుంటాడు. ముందు అనుకుని అవకాశం ఒకసారి వస్తుంది అంటారు కదా, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఏమో రాజు అవకాశం వచ్చిందంటే ఎందుకు కాదనుకోవాలి అనుకుని ఒప్పుకుంటాడు. ఒప్పుకుని చెప్తాడు కలి, ఫస్ట్ ఓడిపోయినట్టు నటించు, తర్వాత అన్ని విజయం అంతా నీదే, నువ్వే ఆ పాచికల సహాయంతో నువ్వే నెగ్గుతావు అంటే సరే అని వెళ్తాడు. నలుడి దగ్గరికి వెళ్ళి నలుడిని పాచికలకి పిలుస్తాడు. నలుడికి బాగా పాచికలు ఆడడం వచ్చు. ఏదైతే కలి ఇచ్చాడో వాడమని ఆ పాచికలు తీసుకొచ్చి, నేను ఒకసారి పాచికలు ఆడేటప్పుడు నా ఫ్రెండ్ ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, ఈ పాచికలతో ఆడదామా అని అడుగుతాడు. అడిగితే నలుడు అంటాడు, ఏ పాచికలు అయితే ఏమైంది ఆడడానికి, సరే అని ఒప్పుకుని పాచికలు ఆడడం మొదలు పెడతారు. ఫస్ట్ చాలా చిన్న పందెమే వేస్తారు. ఫస్ట్ పందెంలో నలుడు నగ్గుతాడు, ఎందుకంటే కావాలని ఓడిపోతాడు పుష్కరుడు. తర్వాత పందెం నుంచి తన దగ్గర ఉన్న ఖజానాని పెడతాడు నలుడు పందెంలో. పెడితే అది ఓడిపోతాడు. రెండోసారి కనకము రత్నాలు అవన్నీ పెడతాడు, అవి కూడా ఓడిపోతాడు. అదే సమయంలో వచ్చి ఆస్థానం పండితులు ఉంటారు కదా, వాళ్ళందరూ నలుడి దగ్గరికి వచ్చి మీకు ఇప్పుడు టైం బాగాలేదు అసలు ఆడొద్దని చెప్తారు. అయినా సరే నలుడు వినిపించుకోడు. దమయంతి దగ్గరికి కూడా వెళ్ళి చెప్తారు, ఇప్పుడు అసలు టైం బాగాలేదు ఆడొద్దన్న వినిపించుకోవట్లేదు అంటే దమయంతి కూడా గమనిస్తూ ఉంటుంది. అన్ని ఒక్కొక్కటి ఓడిపోతూ వస్తున్నాడు నలుడు, అయినా సరే ఆట ఆపట్లేదు. వెంటనే ఎందుకైనా మంచిదని వార్ష్ణేయుడు అని ఒక రథసారథి ఉంటాడు, అతన్ని పిలిచి అతనికి చెప్తుంది, పిల్లలు ఉన్నారు కదా ఇంద్రసేన ఇంద్రసేనుడు, వీళ్ళిద్దరిని భీమరాజు దగ్గర అంటే ఆమె తండ్రి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టే పిల్లల్ని, ఎందుకైనా మంచిది చెప్పి పిల్లల్ని పంపేస్తుంది తండ్రి దగ్గరికి. ఈ లోపు ఇక్కడ నలుడు మొత్తం అన్ని రాజ్యాన్ని కూడా పెట్టేసి రాజ్యాన్ని కూడా ఓడిపోతాడు. వెంటనే పుష్కరుడు సింహాసనాన్ని అధిష్ఠించి వీళ్ళిద్దరిని రాజ్య బహిష్కరణ చేయమని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ ఎదురుగా రాజ్యాన్ని పాలించలేడు కదా, అన్యాయంగా తీసుకున్న రాజ్యం కదా. ఇంకా ఏం చెప్తాడంటే ఆ దేశ ప్రజలందరికీ వీళ్ళకి ఎవరూ సహాయం చేయొద్దు, ఎవరైనా సహాయం చేశారంటే వాళ్ళకి ఉరిశిక్ష వేస్తానని చెప్తాడు. ఇంకా ప్రజలు కూడా భయపడతారు వీళ్ళకి సహాయం చేయడానికి. అలాగే ఎవరు ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వడానికి ఒప్పుకోరు, వీళ్ళకి ఎవరు ఇవ్వరు. ఇంకా పైగా సహాయం చేయకపోగా అందరూ తిడతారు, ఏంటి అసలు బాధ్యత లేదు, రాజ్యాన్ని రక్షించాలి, భార్య పిల్లల్ని రక్షించాలి, వాళ్ళని చూసుకోవాలని బాధ్యత లేకుండా పాచికలు ఎలా ఆడాడు అని అందరూ తిడతాం మొదలు పెడతారు. ఇంకా వీళ్ళిద్దరూ ఏంటంటే కట్టుబట్టలతోనే అరణ్యానికి వెళ్ళిపోతారు. అరణ్యానికి వెళ్ళిన తర్వాత 2 రోజులు అయిపోయింది, ఆహారం ఏమీ లేదు వీళ్ళకి. పాలిపోయి ఉంది దమయంతి, చాలా బాధపడతాడు, అయ్యో కావాలని నా చేతులారా నేను చేసుకున్నానని బాధపడతాడు. వీళ్ళు కూర్చున్న దగ్గర పక్కన కొన్ని పక్షులు వాళ్తాయి. సరే ఈ పక్షుల్ని చంపి వీటిని కాల్చి ఇవన్నా తిందామని తను కట్టుకున్న పంచెని విప్పి ఆ పక్షుల మీద వేస్తాడు వలలాగా. ఒకేసారి ఆ పంచెతో పాటు పైకి లేచేస్తాయి పక్షులు. లేచి చెప్తాయి, నలమహారాజా మేము కలి ప్రభావంతో వచ్చాం, మేము ఇక్కడికి రాజ్యాన్ని నుంచి నిన్ను బహిష్కరించేలాగా చేశాము పాచికల రూపంలో వచ్చి, ఇప్పుడు మళ్ళీ నీ పంచిని కూడా పట్టుకెళ్ళిపోతున్నాము, మా ఆకాంక్ష ఏంటంటే నువ్వు నీ భార్యను విడిచిపెట్టేయాలని అని చెప్పేసి పైకి ఎగిరిపోతాయి. అప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. సిగ్గుపడుతూ ఉండేసరికి భార్య తన చీరలో ఉన్న సగభాగాన్ని చింపి ఈయన కట్టుకోవడానికి ఇస్తుంది. అది కట్టుకుని కొంచెం ముందుకు వెళ్తా ఉంటే 2 దారులు కనిపిస్తాయి. అప్పుడు చెప్తాడు భార్యతో, ఒకటి చేది రాజ్యానికి వెళ్తుంది, ఇంకొకటి విదర్భ రాజ్యానికి వెళ్తుంది అని చెప్తాడు. చెప్తే అప్పుడు దమయంతి అంటది, విదర్భ అంటే వీళ్ళ తండ్రిదే కదా, మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాము, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము అంటే నలుడు ఒప్పుకోడు. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో కీర్తి ప్రతిష్టలతో నలమహారాజు అంటే ఎంతో వైభవంతో బతికాడు. అలా వెళ్ళాడు ఆ రాజ్యానికి. ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళి నేను అక్కడ చిన్నతనంగా ఉంటుంది నేను రానని చెప్తాడు. సరే అయితే మీరు ఎలా అంటే అలాగే, మీతో పాటే నేను ఉంటాను, మీ కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా మీ దగ్గర ఉండడమే నాకు ఆనందము, మీతోనే ఉంటానని చెప్తుంది. చెప్తే ఇద్దరు కూర్చుంటారు. ఒక దగ్గర కూర్చునేసరికి ఆయన కాళ్ళు ఒత్తుతూ అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈయనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో సుకుమారంగా పెరిగింది ఆవిడ, చెలికెత్తలందరూ సేవలు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా గడిపింది. ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను కదా నేను అని బాధపడి, నాతో పాటే ఉంటే ఇలాగే ఇబ్బంది పడుతుంది, ఆహారం ఉండదు నీళ్లు ఏమీ లేకుండా ఇబ్బంది పడుతుంది, అందుకని వదిలేసి వెళ్ళిపోదాం, వదిలేసి వెళ్తే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది, తనైనా సుఖపడుతుంది, నాకు ఎలాగూ కుదరదు అని తను వదిలేసి ముందుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మో ఇదంతా అడవి కదా, క్రూర మృగాలు ఉంటాయి, ఏమైనా జరుగుతుందా, ఏమైనా హాని జరుగుతుందా అని ఒక నిమిషం ఆలోచించి మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చి మళ్ళీ తనను చూసి లేదు నాతో ఉంటే కష్టపడుతుంది, తప్పదు అని చెప్పేసి గుండె దిటవ చేసుకుని
ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు కాసేపటికి తనకి మెలకు వస్తుంది దమయంతికి. మెలకు వచ్చి చూసేసరికి భర్త లేడు. సరే ఆహారం తీసుకురావడానికి వెళ్ళాడేమో అనుకుంటుంది. కానీ తర్వాత కూడా కనిపించకపోయేసరికి గట్టి గట్టిగా ఇంకా అంతా కొండలంతా ప్రతిధ్వనించేలాగా అరుస్తుంది. ఎక్కడున్నారో నన్ను వదిలేసి వెళ్ళిపోయారని. ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఏడుస్తూ ఉండేసరికి ఈలోపు ఒక కొండ చిలువ వచ్చి వీడిని పట్టుకుంటది. నా భర్త లేకుండా నేను బతికినా వేస్టే అనుకుని హ్యాపీగా అలా ప్రాణం పోతే పోయింది అనుకుంటది. ఈలోపు ఒక కిరాతకుడు వచ్చి కొండ చిలువని చంపి ఈవిని రక్షిస్తాడు. రక్షించి కొన్ని ఫలాలు తీసుకొచ్చిస్తాడు. ఇచ్చి నువ్వు ఎవరు ఏంటి ఇక్కడికి వచ్చావు, ఇలా ఇక్కడ ఎందుకు ఉన్నావు, నువ్వు ఇక్కడ ఎవరు మనుషులు ఉండరు ఎందుకున్నావు అంటే ఆవిడ తన గురించి చెప్తుంది, ఇలా నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని. కానీ అప్పుడు ఆవిడ్ని గమనిస్తాడు. గమనించి ఆ అందాన్ని చూసి ఎలా అయినా సరే ఆమెని లోబరుచుకోవాలనుకుని మీదకి వచ్చేసరికి ఆవిడ ఒక్కసారి చూసేసరికి చనిపోతాడు అతను. అంటే ఇక్కడ చెప్తారు పతివ్రత కదా, ఆ పతివ్రత మహత్యం వల్ల చనిపోయాడని చెప్తారు. మనమైనా సరే మనం యాక్సెప్ట్ చేయకుండా మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ మనం ఏంటంటే భయపడ్డామంటే ఆ ఫ్రీక్వెన్సీతో వాళ్ళు ఏదో చేయడానికి అవకాశం ఇస్తాము. అప్పుడు ఇంకాస్త ముందుకెళ్ళేసరికి ఒక ఋషివాటిక కనిపిస్తుంది ఆవిడికి. అక్కడికి వెళ్తే కొంతమంది మునులు ఉంటారు. వాళ్ళందరూ ఏంటమ్మా ఇటు వచ్చావు, నువ్వు ఒక్కదానివి ఎందుకు వచ్చావు అంటే వాళ్ళకి కూడా తన స్టోరీ చెప్పేసరికి వాళ్ళు అంటారు నీ భర్త మళ్ళీ నీకు కనిపిస్తాడు, నువ్వేం బాధపడకు అని. వాళ్ళు అదృశ్యమైపోతారు. అదృశ్యమైపోతే ఏం చేయాలో తెలియక అలా చూసేసరికి కొంతమంది గుర్రాల మీద కొంతమంది మనుషులు రావడం కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ పిచ్చిదేని కొంతమంది, దెయ్యం దెయ్యం అని కొంతమంది, వనదేవత అని కొంతమంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈవిడ ఆహారం లేదు కదా, స్నానం లేదు, ఏమీ లేదు, అంతా జుట్టంతా పిచ్చి పిచ్చిగా అయిపోయి చీరంతా నలిగిపోయి అలా ఉంది. అందుకే అలా అనుకుంటారు. అప్పుడు నేను పిచ్చిదాన్ని కాదు, దెయ్యాన్ని కాదు, నేను ఇలాగా నా భర్తను వెతుక్కుంటూ వచ్చాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము చేది రాజ్యానికి వెళ్తున్నాము సుబాహు పట్టణంలోకి అని చెప్తే నేను కూడా మీతో పాటు వస్తాను అంటే వాళ్ళు అంగీకరిస్తారు. వాళ్ళతో పాటు వెళ్ళేసరికి ఆ రోజు రాత్రి ఒక దగ్గర విశ్రమిస్తారు అందరూ. అక్కడ ఒక ఏనుగులు దాంట్లో నీళ్లు తాగడానికి వచ్చి కాళ్ళతో తొక్కి చాలా మందిని చంపేస్తాయి ఆ ఏనుగులు. దమయంతి పక్కనే ఉన్నా కూడా దమయంతిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత రోజు ఎవరైతే మిగిలారో వీళ్ళందరూ కలిసి ఆ చేది రాజ్యంలోకి వెళ్తారు. వెళ్ళి ఆ రాజవీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అటు ఇటు వెతుక్కుంటూ ఉంటది. నలుడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అన్నట్టు వెతుకుతూ ఉంటే మన ప్రాసాదంలోంచి రాజమాత ఈవిని గమనిస్తుంది. గమనించి ఎందుకు ఆవిడ చాలా కరుణ ఉప్పొంగి లోపల నుంచి తన చెలికెత్తని పిలిచి ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్తుంది. ఆ చెలికత్తెతో పాటు తిను రాజప్రసాదంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు రాజమాత అడుగుతారు, ఏంటి ఎవరు నువ్వు అని అడిగితే తిను ఇలా నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే మరి ఇక్కడ సైరంధ్రి కింద ఉంటావా అంటే "ఆ, సరే అని ఒప్పుకుని, కానీ నేను ఎవరి ఎంగిలి తినను, ఎవరి కాళ్ళు పట్టుకోను, అలాగే పరపురుషులతో మాట్లాడును, ఎవరైతే నా భర్తను వెతకడానికి సహాయం చేస్తారో బ్రాహ్మణులు వాళ్ళతో మాత్రమే మాట్లాడతానని చెప్తుంది. అవన్నిటికీ ఒప్పుకుని సరే నువ్వు ఎలా అనుకుంటే అలాగే ఉండు అని తన కూతురు సునందని పరిచయం చేసి నీకేమైనా హెల్ప్ కావాలంటే తను చేస్తుందని చెప్పి అక్కడే ఉంచుకుంటుంది. అలా ఉంటుంది. ఇక్కడ మన నలుడు వదిలిపెట్టేసి వెళ్ళాడు కదా దమయంతిని. కొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ అడవి కదా, అంతా ఒక ప్లేస్ లో అగ్ని రాజుకుంటుంది. అదంతా దావానం లాగా వ్యాపించి ఉంటుంది. అలా చూస్తూ ఉండేసరికి ఒకేసారి మహారాజా నన్ను రక్షించు, మహారాజా రక్షించు అని మాటలు వినిపిస్తాయి. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూసేసరికి ఆ మంటల దగ్గరికి వెళ్ళేసరికి ఒక పాము, నాగుపాము కనిపిస్తుంది. అది నన్ను రక్షించు అంటే ఆ నాగుపాముని ఆ మంటల నుంచి రక్షిస్తాడు. ఇంకొక 10 అడుగులు వెయ్యి అక్కడ ఒక తటాకం ఉంది, అక్కడ వదిలిపెట్టు నన్ను అని చెప్తుంది ఆ పాము. తీసుకెళ్లి అక్కడ వదిలిపెడతాడు ఈయన. వెంటనే ఆ పాము వదిలిపెట్టగానే ఈయన కాటేస్తుంది. కాటేసేసరికి ఈయన శరీరం అంతా మారిపోతుంది. అప్పటి వరకు ఎలా ఉన్నాడో స్ఫురద్రూపంతో చాలా అందంగా ఉండేవాడు నలమహారాజు. అది కాటేసేసరికి పురచగా అయిపోయి చిన్న చిన్న చేతులు, పొట్టి కాళ్ళు, వికార రూపంతో తయారైపోతాడు. అప్పుడు ఆ నాగుపాము చెప్తుంది, నా పేరు కర్కోటకుడు, నువ్వు నాకు ఉపకారం చేశావు, నేను నీకు అపకారం చేశాను అని అనుకోవద్దు, నీ మంచి కోసం ఇలా చేశాను. ఎందుకంటే ఇప్పటి వరకు నలమహారాజు ఎంతో గొప్పవంగా వైభవంగా బతికేవు కదా నువ్వు. ఇప్పుడు ఈ వేషంతో ఈ నలమహారాజు కింద వెళ్ళి ఎవరి దగ్గర పని చేయలేవు నువ్వు, ఎవరి దగ్గర తలెత్తుకోలేవు నువ్వు, అందుకే నీకు ఈ రూపాన్ని మార్చాను. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఋతుపర్ణుడు అని ఒక రాజు ఉన్నాడు అయోధ్య పట్టణంలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలువు, ఆయనకి అక్షహృదయం అనే ఒక విద్య తెలుసు, ఆ విద్యను నేర్చుకో, నీకు వచ్చిన అశ్వహృదయం విద్య నీకు వచ్చి కదా అది ఆయనకు అందించు. ఎప్పుడైతే అది చేస్తావో అప్పుడు నీ జీవితం మారుతుంది అక్షహృదయం నేర్చుకున్న తర్వాత. ఇంకొకటి, నీ రూపాన్ని ఎప్పుడైతే నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావో ఒకసారి నన్ను గుర్తు చేసుకో, అప్పుడు నీ రూపం నీకు వచ్చేస్తుంది, నీకు మంచి చేయడానికి ఇలా చేశాను నేను అని చెప్పేసి మాయమైపోతుంది అది. వెంటనే ఈయన అయోధ్య పట్టణానికి బయలుదేరతాడు. ఋతుపర్ణుడు రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ ఋతుపర్ణుడు ఏంటంటే చాలా మంచి రాజు. అంటే అతను చాలా ధర్మంతో ఉంటాడు,
ఆ, దయాగుణంతో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అశ్వవిద్య వచ్చు. ఈయనకి ఏంటంటే గుర్రాలని శిక్షణ ఇవ్వడము, ఎలాంటి గుర్రాలు ఏంటి అని గుర్రాల గురించి బాగా తెలుసు, వాటిని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలో అవన్నీ తెలుసు. నాకు ఇలా అశ్వవిద్య తెలుసు, అలాగే వంట చేయడం కూడా వచ్చు, నీకు వంటలో కూడా ప్రావీణ్యం ఉంది నాకు, అవి చేస్తాను అంటే ఆయన ఒప్పుకుని సరే ఇక్కడ ఉండు, అశ్వాల దగ్గర ఉండు అని చెప్తాడు. కాలాన్ని గడుపుతూ ఉంటాడు. వార్ష్ణేయుడు ఒక రథసారథి నలుడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్పమని దమయంతి చెప్తుంది కదా. ఆ రథసారథి ఆ పిల్లల్ని భీమరాజుకి అప్పచెప్పి వెనక్కి తిరిగి వచ్చేసరికి ఆయనకి తెలుస్తుంది పుష్కరుడు రాజు అయిపోయాడు, నలమహారాజు బహిష్కరణ పొందాడు అని తెలిసి ఇంకా ఆ రాజ్యంలోకి వెళ్ళబుద్ధి కాక ఈ ఋతుపర్ణుడి దగ్గర ఆగిపోయి ఇక్కడ రథసారథి కింద చేస్తూ ఉంటాడు అతను. అయితే వీళ్ళిద్దరిని ఆ వార్ష్ణేయుడు జీవనుణ్ణి ఈయన అనుచరుల కింద పెడతాడు ఋతుపర్ణుడు. రాత్రి పడుకున్నప్పుడు ఈయనకి గుర్తొస్తుంది దమయంతి. గుర్తొచ్చి రోజు బాధపడుతూ ఉంటాడు. ఒక రోజు జీవనుడు గుర్తిస్తాడు, ఏంటి ఇలాంటి వికారంగా ఉన్నాడు, ఇతను కూడా భార్య ఉందా, రోజు ఇలా బాధపడుతున్నాడు అనుకుని ఒక రోజు అడుగుతాడు, ఏంటి నీకు భార్య ఉందా, రోజు ఇలా నువ్వు బాధపడుతున్నావంటే ఈయన అనుకుంటాడు, ఏదో నాకు ఇక్కడ ఒక ఆధారం దొరికింది, నిజం చెప్పేశానంటే నన్ను అసలు ఉండేస్తారో లేదో అని, నిజం చెప్పకూడదని, నా ఆకారం చూసావు కదా, నాకు ఎవరైనా నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, నువ్వేం విన్నావో ఏంటో అలా ఏమీ లేదు అని దాటేస్తాడు. అక్కడ దమయంతి అక్కడ చేది రాజ్యంలో, ఈయన ఇక్కడ అయోధ్య పట్టణంలో ఉంటారు. భీమరాజు ఉన్నాడు కదా, దమయంతి తండ్రి, ఆయన కూతురు అల్లుడు ఇలా అరణ్యాల్లోకి వెళ్ళిపోయారని తెలుసుకుని వాళ్ళని వెతికించడానికి కొంతమంది బ్రాహ్మణులను పంపిస్తారు. పంపిస్తే బ్రాహ్మణులు అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. అప్పుడు సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు, చిన్నప్పటి నుంచి దమయంతి తెలుసు ఆయనకి, దమయంతి యొక్క సోదరుడికి ఫ్రెండ్ ఈయన. ఆయన చేది రాజ్యంలోకి బ్రాహ్మణులందరూ లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళతో కలిసిపోయి ఆ రాజప్రసాదంలోకి వెళ్తాడు. అక్కడ దమయంతిని చూస్తాడు, చూసి గమనిస్తాడు. ఎందుకంటే దమయంతికి ఒక నుదుటి మీద ఒక చిన్న మచ్చ ఉంటుంది, చిన్నప్పటి నుంచి తెలుసు కదా, తినేనా కాదా అనుకుని ఆ మచ్చ చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు తనే అని. వెళ్ళి దమయంతిని పలకరిస్తాడు, నేను మీ సోదరుడి ఫ్రెండ్ని, నన్ను గుర్తుపట్టారంటే తను కూడా గుర్తుపడుతుంది. అప్పుడు చెప్తాడు, నీ తల్లిదండ్రులు బతికే ఉన్నారు కానీ అసలు ఎలాంటి వినోదాలు లేవు, విలాసాలు లేవు, చాలా బాధపడుతున్నారు వాళ్ళు, నీకోసం ఏడుస్తున్నారు అని చెప్పేసరికి ఆవిడ కూడా బాధ వచ్చి ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. సునంద గమనించి వెంటనే రాజమాతను పిలుచుకొస్తుంది. రాజమాత వచ్చి ఈయన అడుగుతుంది, ఎవరు నువ్వు అని అడిగితే, నేను ఇలా భీమరాజు దగ్గర నుంచి వచ్చాను, ఈవిడ నలమహారాజు భార్య, ఇవన్నీ చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు వీళ్ళు ఒకేసారి ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఎందుకంటే వీళ్ళ తల్లి దమయంతి తల్లి ఈవిడ అక్క చెల్లెళ్ళు, దశరథ మహారాజు పిల్లలం మేమిద్దరము, అందుకే నాకు నిన్ను చూడగానే ఆ రోజు అంత కరుణ కలిగింది అని చెప్పి ఆవిడ్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని సరే నిన్ను మీ రాజ్యానికి పంపిస్తాను, నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తానని రాజలాంఛనాలతో దమయంతిని భీమరాజు దగ్గరికి పంపిస్తుంది. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దమయంతి అంటది, తల్లితో చెప్తుంది, నా భర్త లేకుండా నేను బ్రతకలేను, నా భర్తను చూడాలి, ఎలా అయినా నా భర్తను, నన్ను ఎలా అయితే కనుక్కున్నారో నా భర్తను కూడా కనిపెట్టాలి అంటే భీమరాజుతో చెప్తే భీమరాజు మళ్ళీ కొంతమంది బ్రాహ్మణులను పిలిచి ఎవరైతే కనుక్కుంటారో నలుడిని సత్కరిస్తాను కానుకలతో, మీరు వెళ్ళండి అన్ని చోట్ల వెతకండి అని చెప్తారు. అప్పుడు దమయంతి ఎంతో తెలివిగా ఆలోచించి చెప్తుంది, నన్ను కనుక్కున్నారు, దమయంతిని కూడా వెతికారు కదా, దమయంతిని కనుక్కోగలిగారు, నలుడిని కూడా వెతకమని పంపించాడు అప్పుడు, కానీ నలుడిని కనుక్కోలేకపోయాడు. నలుడు ఆ పాత ఆకారంలో ఉన్నాడో లేదో, ఎలా ఉన్నాడో తెలియదు, అందుకని మీరు వెళ్ళినప్పుడు ఇలా ఇలా చెప్పండి, ఏమని, సత్యం పలికేవాడిగా ప్రసిద్ధి చెందావు, సహధర్మచారిని ప్రేమకల భార్యను వదిలిపెట్టేసి భార్య యొక్క చీరలో ఉన్న సగభాగాన్ని ధరించావు, నీకు ఇలా భార్యను వదిలిపెట్టేయడం ధర్మమేనా, నీకు యుక్తమేనా, అది భరించేవాడే భర్త అంటారు కదా, నిన్నే దైవంగా నమ్మింది, పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ చిక్కి శల్యమైపోయింది, అలాంటి భార్యను ఎలా వదిలిపెట్టేశావు అనండి. ఇలా అంటే కనుక వెంటనే, అంటే ఆ మాటలన్నీ ఎవరికి తెలుస్తాయి, నలుడికి మాత్రమే తెలుస్తాయి, ఎవరైతే రెస్పాండ్ అయ్యారో ఈ మాటలు విన్న తర్వాత అది చూడండి అని చెప్తుంది దమయంతి. వీళ్ళు వెళ్ళి ఈ బ్రాహ్మణులందరూ అన్ని దేశాలు అన్ని రాజ్యాలు తిరుగుతూ ఇలా చెప్తా ఉంటే ఎవరు ఏం మాట్లాడరు, ఎవరో పట్టించుకోరు. కానీ పర్ణాదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఈ అయోధ్య పట్టణానికి వచ్చి చెప్తాడు ఇదే మాటలు. చెప్పేసరికి వెంటనే బాహుకుడు, ఇక్కడ ఋతుపర్ణుడి దగ్గర బాహుకుడు అనే పేరుతో ఉంటాడు ఇక్కడ, ఎందుకంటే నలుడు అని పేరు చెప్పడు, రూపం మారిపోయింది కదా, తన పేరు బాహుకుడు అని చెప్తాడు. అయితే ఎప్పుడైతే ఈ పర్ణాదుడు చెప్పాడో ఈ విషయాలు ఎలాగా అన్నాడో అప్పుడు వెంటనే ఆ బాహుకుడు ఈయన దగ్గరికి వచ్చి, ఏ కారణం చేతైనా భర్త ఏదైనా దోషం చేశాడంటే అది ఎందుకు చేశాడో అని అర్థం చేసుకుని ఓర్పుతో ఉండాలి భార్య, ఒక పతివ్రతకు ఉండే లక్షణమేనా అది, అందరికీ చెప్పుకుంటుందా భర్త గురించి అని అంటాడు. అనేసి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ
పర్ణాదుడు వచ్చి దమయంతికి ఈ విషయాన్ని చెప్తాడు. అంటే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఈ బాహుకుడు మాత్రమే ఇలా చెప్తాడు. కానీ ఇతని ఆకారం గురించి కూడా చెప్తాడు. ఇలా పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, కొంచెం పొట్టు పొట్టి చేతులు వేసుకుని ఉన్నాడు అని చెప్తే ఆకారం చూస్తే నరుడు అనిపించట్లా. కానీ అతను ఒక్కడే రెస్పాండ్ అయ్యాడు. అసలు నరుడో కాదో తెలుసుకోవాలని మళ్ళీ సుదేవుడు ఎవరైతే దమయంతిని వెతికి పట్టుకున్నాడో ఆ బ్రాహ్మణుని పిలిచి దమయంతి రిక్వెస్ట్ చేస్తుంది, మీరే వెళ్ళి అతను నరుడో కాదో మనం తెలుసుకోవాలంటే ఇలా చెప్పమని చెప్తుంది. అక్కడికి వెళ్ళి ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు, భర్త కనిపించట్లేదని వాళ్ళ తండ్రి అని చెప్పమని చెప్తే ఆ సుదేవుడు మళ్ళీ అయోధ్య పట్టణానికి వచ్చి ఋతుపర్ణుడికి చెప్తాడు, నలమహారాజు కనిపించట్లేదు, అందుకని భీమరాజు దమయంతికి మళ్ళీ ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటించాడు. అంటే ఋతుపర్ణుడు సరే ఆయన కూడా వెళ్ళాలని ఆసక్తి చూపిస్తాడు. స్వయంవరానికి ఆసక్తి చూపించి ఈయనకి రథసారథి కదా ఈయన బాహుకుడు, ఆయన్ని పిలిస్తే చెప్తాడు ఇలా స్వయంవరానికి వెళ్ళాలి మనం, అది చాలా దూరం, 100 ఆమడ్ల దూరం అంట, ఒక రోజంతా ప్రయాణం చేస్తే కానీ ఆ ప్లేస్కి వెళ్ళలేము, కానీ రేపే స్వయంవరం అని చెప్తారు. తర్వాత రోజే వెళ్ళాలంటే చాలా స్పీడ్గా వెళ్తేనే కానీ వెళ్ళలేరు, అది రేపు ఆ టైం కల్లా మనం అక్కడికి చేరుకోవాలని చెప్తే ఇతను చాలా బాధపడతాడు బాహుకుడు. అంటే తర్వాత రోజు రథాలని రెడీ చేస్తాడు. ఋతుపర్ణుడు అవి చూస్తే ఎలా ఉన్నాయంటే గుర్రాలు చాలా బక్క చిక్కిపోయి ఉన్నాయి, ఏంటి ఈ గుర్రాలు అక్కడికి వెళ్ళగలవా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అంటే లేదు లేదు ఇవే సరైనవి, ఈ గుర్రాలే వెళ్ళగలుగుతాయి నాకు తెలుసు కదా అంటాడు. అప్పుడు వార్ష్ణేయుడిని కూడా వెంట పెట్టుకుని వార్ష్ణేయుడు, ఋతుపర్ణుడు, బాహుకుడు ముగ్గురు రథం మీద బయలుదేరతారు. రథం ఎంత స్పీడ్గా వెళ్తుందంటే కొండలు అన్ని పర్వతాలు దాటేసి చాలా స్పీడ్గా వెళ్తాయి. ఆ స్పీడ్కి ఆశ్చర్యపోతాడు. వార్ష్ణేయుడు కూడా రథాల గురించి తెలుసు కదా, ఆయనకి తెలిసి ఎంత స్పీడ్గా రథాలను నడపగలిగే వాళ్ళు నలుగురే ఉన్నారంట. ఎవరంటే ఇంద్రుడి రథసారథి మాతలి, శాలిహోత్రుడు, అనూరుడు, నలుడు, వీళ్ళ నలుగురు మాత్రమే ఎంత స్పీడ్గా రథాన్ని నడపగలరు. ఇక్కడ మాతలి కాదు, శాలిహోత్రుడు, అనూరుడు కాదు, నలమహారాజు అయితే అయి ఉండొచ్చు అనుకుని, కానీ నలమహారాజు చాలా అందగాడు, ఇక్కడ ఇతను చూస్తే కురూపులాగా ఉన్నాడు అని ఆలోచిస్తున్నాడు ఆయన. ఈలోపు ఋతుపర్ణుడి కండువ కింద పడిపోతుంది. కింద పడిపోతే ఒకసారి నలుడిని అడుగుతాడు, ఒక్కసారి ఆపు రథాన్ని, వార్ష్ణేయుడు వెళ్ళి ఆ కండువ తీసుకొస్తాడు అంటే లేదు లేదు రథం నిమిషానికి ఆమడ దూరం పరుగు పెడుతుంది, అది వెళ్ళొచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అది అని చెప్తాడు. ఓ నువ్వు చాలా బాగా రథాలు నడుపుతున్నావు, ఒక్కొక్కరికి ఒక విద్య ఉంటుంది కదా, నాకు కూడా అక్షహృదయం అనే విద్య వచ్చు, కావాలంటే నీకు చూపిస్తాను, కొంచెం దూరంలో తాండ్ర చెట్టు కనిపిస్తూ ఉంటుంది, ఆ తాండ్ర చెట్టు దగ్గర ఆపు అంటే అక్షహృదయం అంటే ఏంటంటే ఏ చెట్టును చూసినా సరే దానికి ఎన్ని ఆకులు ఉన్నాయో ఎన్ని పళ్ళు ఉన్నాయో అన్నీ చెప్పేయగలుగుతారు, అలాంటి విద్య నాకు వచ్చు, నీకు చూపిస్తాను ఆపమంటే సరే అని ఆయన ఆపుతాడు. ఎందుకంటే కర్కోటకుడు కూడా చెప్పాడు కదా ఆ విద్య ఈయన దగ్గర నేర్చుకోమని. ఈయన ఆపేసరికి అక్కడ ఆ తాండ్ర చెట్టుకి 2 కొమ్మల ఆకులు కలిపి 10,001 ఉన్నాయి, పళ్ళు ఏమో 2,090 ఉన్నాయి అని చెప్తాడు. వెంటనే సరే దీన్ని కరెక్టో కాదో పరీక్షించాలి కదా అని రథాన్ని ఆపి ఆ చెట్టుని కిందకి కూలగొట్టి లెక్క పెట్టేసరికి కరెక్ట్గా ఆయన చెప్పిన నెంబర్ సరిపోతుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, నాకు కూడా నేర్పించండి ఈ విద్య అంటే వెంటనే అక్షహృదయం అనే విద్యని ఈయన కూడా నేర్పిస్తాడు. ఎప్పుడైతే ఈ విద్య నేర్చుకుంటారో ఆత్మశుద్ధి అయిపోతుందంట, ఎలాంటి పీడ బాధలన్నీ పోతాయంట, కీర్తివంతులే మంచి గుణాలతో మంచి మిత్రులు కలిగి ఉంటారంట ఈ విద్య నేర్చుకుంటే. అప్పుడు ఆయనతో చెప్తాడు, మీరు నాకు ఈ విద్య నేర్పించారు కదా, ఏ విద్యని ఊరికి తీసుకోకూడదు, కాబట్టి నా దగ్గర ఉన్న అస్స విద్యని మీకు నేర్పిస్తాను అంటే సరే నేర్పిద్దు కానీ ఇప్పుడు టైం లేదు, ఎందుకంటే మనం అక్కడికి టైంకి వెళ్ళాలి, స్వయంవరానికి వెళ్ళాలి కదా, తర్వాత నేర్పిద్దు కానీ అంటాడు. అన్న తర్వాత బయలుదేరే ముందు లోపల కలి ఉన్నాడు కదా, ఆ కలి బయటకు వచ్చేస్తాడు కలిపురుషుడు. ఎందుకంటే అక్షహృదయం ఎప్పుడైతే ఈయన నేర్చుకున్నాడో ఈయన కాటేసింది కదా కర్కోటకుడప్పుడు, ఆ విషయం లోపల ఉంది. ఆ లోపల అక్షహృదయం నేర్చుకునేసరికి ఆ అక్షహృదయం ప్రభావం వల్ల కలిపురుషుడు ఉన్నాడు కదా, ఆ విష ప్రభావం ఆ కలి మీద పడి ఆ బాధను తట్టుకోలేక నలుడి శరీరంలోంచి బయటకు వచ్చేస్తాడు కలి. బయటకు వచ్చి నన్ను క్షమించు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను అంటాడు. నలుడు చాలా కోపంతో శపించబోతాడు. అది గమనించి వద్దు వద్దు నన్ను శపించొద్దు, నేను ఆల్రెడీ చాలా బాధపడ్డాను, ఎందుకంటే నీ లోపల ఉన్న ఆ విషయం అంతా నన్ను చాలా బాధించింది, ఆల్రెడీ బాధపడ్డాను నేను, ఎవరైతే నీ గురించి తెలుసుకుంటారో వాళ్ళకి నా ప్రభావం ఉండదు, అలా నేను ఒక దీవెనిస్తున్నానని అని చెప్పేసి నన్ను వదిలిపెట్టే అని వదిలిపెట్టేమంటే క్షమించి ఈయన వదిలిపెట్టేస్తాడు. అప్పుడు ఆ కలిపురుషుడు ఆ తాండ్ర చెట్టులో దూరతాడు. అప్పటి నుంచి అంట తాండ్ర చెట్టు కింద ఉండకూడదు, కలి ఉంటాడని అందరూ ఒక ప్రసిద్ధి అంట లోకంలో. వీళ్ళిద్దరికీ జరిగిన ఈ సంభాషణ ఏదైతే ఉందో అది మిగిలిన వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఋతుపర్ణుడికిను వార్ష్ణేయుడికి వినిపించదు, ఈయనకి మాత్రమే వినిపిస్తుంది. అది నెమ్మదిగా రథం ముందుకు తీసుకెళ్లి స్వయంవరం టైంకి విదర్భ రాజ్యానికి చేరుకుంటారు. ఆ రథ సౌండ్ని గమనించి దమయంతి చెప్తుంది, నలుడు రథాన్ని ఎంత స్పీడ్గా నడిపిస్తాడో ఆ రథ శబ్దాన్ని నేను గమనించగలను, అది ఖచ్చితంగా నలుడు నడిపించేదే, బాహుకుడి నలుడు అని చెప్తుంది. చెప్పిన తర్వాత అయినా సరే కాదు కన్ఫర్మ్ చేసుకుందాం ఇంకా అని ఏం చేద్దామా అని అనుకుంటుంది.
వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి అతిథి మర్యాదలు చేస్తారు. అక్కడ చూస్తే ఎలాంటి కోలాహలము లేదు. స్వయంవరం అన్నారు కదా! ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి స్వయంవరం అన్నారు? అసలు ఎవరు రాజులు లేరు. అంటే స్వయంవరానికి ఎవరు రాలేదు. అలాగే అలంకరిస్తారు కదా! ఎలాంటి అలంకరణలు లేవు. ఏం ఆర్భాటాలు లేవు. హంగులు లేవు. సిగ్గుపడతాడు కూడా. ఏంటి నేనొక్కడినే స్వయంవరానికి వచ్చాను. ఏమీ లేదేంటి ఇక్కడ అనుకుని సిగ్గుపడతాడు. వాళ్ళకి ఒక రూమ్‌లు ఇచ్చేసి అక్కడ రెస్ట్ తీసుకోమని చెప్తారు. అప్పుడు దమయంతి ఇంకా ఏంటి వీళ్ళని ఎలా పరీక్షించాలి అనుకుని తన చెలికత్త ఒక అమ్మాయి కేసి అని ఒక చెలికత్త ఉంది. చాలా తెలివైంది. ఆ అమ్మాయిని పిలిచి నువ్వు ఎలా అయినా సహాయం చేయాలి. ఆ బాహుకుడే నలుడా కాదా అనేది తెలుసుకోవాలి. బాహుకుడితో మాట్లాడిరా ఏమైనా తెలుస్తాయేమో అంటే వెళ్తుంది ఈవిడ. ఇలా నేను దమయంతి చెలికత్తెని మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది. అడిగితే అంటాడు నువ్వు దమయంతి చెలికత్తె అంటే మేము ఎందుకు వచ్చామో నీకు తెలిసే ఉంటది. నేను దమయంతి దగ్గర నుంచి వచ్చానన్నావు కాబట్టి చెప్తున్నానని ఇలా మేము స్వయంవరం కోసం వచ్చాము అని చెప్తాడు. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి స్వయంవరం అని చెప్పేసరికి కోపం చూపిస్తాడేమో మరి నలుడు కదా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయిందని అని అడుగుతుంది. కానీ ఎలాంటి ఎమోషన్ లేకుండా ఎలాంటి కోపాన్ని ప్రదర్శించకుండా మామూలుగా చెప్తాడు ఆయన. చెప్పిన తర్వాత చెప్తా ఉంటది పాపం ఆ, దమయంతి ఎప్పుడైతే తన భర్త కనిపించకుండా పోయాడో అప్పటి నుంచి ఎలాంటి విలాసాలు అంటే కిందే పడుకుంటుంది. బతకడానికి మాత్రమే తింటుంది. కొంచెం ఆహారం తీసుకుంటుంది. వేసుకునే బట్టలు కూడా ఆ రోజు ఏదైతే ఆ చీర సగం చీర ఉందో ఆ చీరతోనే ఉంటుంది. అప్పటి నుంచి కావాలంటే అన్ని అనుభవించవచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఏ సౌకర్యాలు అనుభవించట్లేదు. అలా కటికి నేల మీదే పడుకునే ఆహారాన్ని అలాగే తీసుకుంటుంది అనేసరికి నా వల్లే కదా ఇలా బాధపడుతుంది ఇంకా అని కళ్ళంట నీళ్ళు వస్తాయి. అది తనకు కనిపించకూడదని పక్కకు తిరుగుతాడు కానీ ఈవిడ తెలివైంది కదా కనిపెట్టేస్తుంది బాధపడుతున్నాడని. వెళ్ళి దమయంతికి చెప్తుంది నలుడే అయి ఉండొచ్చు బాధపడుతున్నాడని చెప్పగానే సరే ఇది ఒకటే సరిపోదు మనం ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈసారి అసలు వంట చేస్తున్నాడు అంటున్నావు కదా ఎలా వంట చేస్తున్నాడో గమనించరా అని మళ్ళీ పంపిస్తుంది. అక్కడ గమనించేసరికి అక్కడ ఏం చేస్తాడంటే నలుడు 2-3 గడ్డి పరకలు తీసుకుని పొయ్యిలో వేసేసరికి అవి ఏం పుల్లలో ఏమీ అవసరం లేకుండానే చక్కగా అగ్ని రాజుకుంటుంది. ఎందుకంటే ఆయనకి ఆ వరాలు ఉన్నాయి. అలాగే ఏ వెజిటబుల్ పట్టుకుంటే అది నవనవలు ఆడిపోతుంది ఫ్రెష్గా. ఏదైనా ఒక పాత్రలోంచి నీళ్లు తీసాడంటే మళ్ళీ ఫుల్గా నీళ్లు వచ్చేస్తున్నాయి. అలాగే నీళ్లు పట్టుకోవడానికి ఏ సాధన అక్కర్లేదు. చేతులు అనేసరికి నీళ్లు పడిపోతున్నాయి. అవన్నీ గమనించింది. ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఆ సువాసనలు కూడా. అలా అని చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈవిడికి. వచ్చి చెప్తుంది దమయంతికి ఇలాగా అగ్ని దానికదే రాజుకుంది నీళ్లు దానికవే వస్తున్నాయి అసలు ఏంటి ఇలా ఉంది అని చెప్తే నలుడికి వరాలన్నీ ఉన్నాయి అని అర్థమై నలుడే అని ఇంకోసారి కన్ఫర్మ్ అవుతుంది. సరే ఫైనల్గా ఇంకొక టెస్ట్ పెడదామని వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా ఇంద్రసేన ఇంద్రసేనుడు పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ బాహుకుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. ఆ పిల్లలిద్దరిని తీసుకుని మళ్ళీ వెళ్తుంది కేసి. వెళ్ళేసరికి వాళ్ళని చూపించి చూడు వీళ్ళు దమయంతి పిల్లలు పాపం తాత దగ్గర అన్ని బాగున్నాయి. తాత బాగా చూసుకుంటున్నాడు కానీ తండ్రి లేకుండా పెరుగుతున్నారు ఈ పిల్లలు అని చెప్పేసరికి వాళ్ళని చూసేసరికి ఆపుకోలేకపోతాడు తండ్రి కదా. వాళ్ళని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. ఏడ్చేసిన తర్వాత ఒకేసారి గుర్తొచ్చి వదిలేసి చెప్తాడు నాకు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు అందుకే నాకు అలా బాధ అనిపించింది ఆ, అని ఆయన నేను ఇలా పట్టుకోవడం తప్పేమో అయ్యో నేను పట్టుకోవచ్చో పట్టుకోకూడదో రాజు పిల్లలు కదా అని అంటాడు. అని అయినా ఇంకోసారి నువ్వు వస్తావని ఎందుకు వస్తున్నావు నువ్వు రాకు అలా రాకూడదు నువ్వు రావద్దు ఇంకా అని పంపేస్తాడు. పంపిన తర్వాత అప్పుడు దమయంతితో చెప్పేసరికి వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది నలుడే అని తండ్రికి భీమరాజుకి చెప్తుంది దమయంతి తనే నలుడు తనని పిలిపించండి అని చెప్తుంది. భీమరాజు ఆలోచిస్తాడు ఏంటి అతని ఆకారం నలుడేమో మంచి అందగాడు ఈయన ఆకారం ఏంటి ఎలా ఉంది ఇతను నలుడు అంటుంది ఏంటి అనుకుని ఆయన కూతురు తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో నలుడిని పిలిపిస్తాడు. పిలిపించేసరికి నలుడు చాలా బాధగా వస్తాడు. ఎందుకంటే అంతకుముందు ఎలా ఉంది సేవకులు వీళ్ళంతా ఉంటే వైభవం అంతా వెళ్ళేవాడు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక సేవకుడు లాగా వెళ్తున్నాడు. ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. వెళ్ళిపించేసరికి అక్కడ దమయంతి దగ్గరికి తీసుకెళ్తే దమయంతిని చూసేసరికి ఇంకా ఆపుకోలేక నేనే నలుడిని అని చెప్పేస్తాడు. చెప్పేసేసరికి అప్పుడు ఆవిడ అంటది ఆ రోజు నేను ఎంత ఇబ్బందులు పడ్డాను నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ పాము చంపకపోయింది కిరాతకుడు మీ మీదకి రాబోయాడు మీరు ఎక్కడున్నారో తెలియదు మీకు మీకు చెప్పాను కదా నేను మీరు కష్టంలో ఉన్నా సరే మీ దగ్గర ఉండడమే నాకు ఆనందము మీరు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు నన్ను అని అడుగుతుంది. మీకు న్యాయంగా అనిపించిందా మీకు అది అలా చేయడం అంటే అప్పుడు నల్లుడు అంటాడు అవును నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా నాతో ఉండడమే నీకు ఆనందం అనేది నేను పూర్తిగా తెలుసుకోలేక నేను వదిలేశాను నన్ను క్షమించు నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకున్నాను అని మళ్ళీ ఈయన అడుగుతాడు. అదేంటి నువ్వు రెండో స్వయంవరానికి ఎలా ఒప్పేసుకున్నావు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుందామని అనుకున్నావా అంటే మీ గురించి తెలుసుకోవడం కోసం మాత్రమే మేము ఇలా చేశాము అని చెప్పగానే పైనుంచి వాయుదేవుడు కూడా చెప్తాడు పతివ్రత తను దమయంతి అని వాయుదేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడనమాట. అందుకే మేము తనని రక్షించాము కిరాతకుడి నుంచి రక్షించాము ఏనుగులు దండి అందరినీ చంపేస్తున్నా సరే ఈవిని చంపలేదు కదా అలా మేము రక్షిస్తూనే ఉన్నాము దమయంతిని మేము అని అప్పుడు దేవతలందరూ పైనుంచి పోలవాన్ని కురిపిస్తారు. వాతావరణం అంతా సుగంధభరితంతో నిండిపోయి చల్లటి గాలి వచ్చి ఆ వాతావరణం అంతా కూడా మారిపోతుంది. ఈ నలుడు చెప్పాడు కదా కర్కోటకుడు నీ రూపం కావాలనుకున్నప్పుడు నన్ను ప్రార్థించు నన్ను గుర్తు తెచ్చుకో అని చెప్పాడు కదా. అప్పుడు వెంటనే కర్కోటకుడిని గుర్తు తెచ్చుకున్నప్పుడు
తన వస్త్రం ఏదైతే అప్పుడు పక్షులు పట్టుకెళ్ళిపోయారో ఆ వస్త్రం తిరిగి వస్తుంది ఆయన చేతిలోకి. ఆ వస్త్రాన్ని కట్టుకోగానే తన సహజ రూపంలోకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఋతుపర్ణుడికి తెలుస్తుంది ఈయనే బాహుకుడే నలమహారాజు అని తెలిసి ఋతుపర్ణుడు వచ్చి నలుడిని కలిసి, నన్ను క్షమించండి, మిమ్మల్ని నా సేవకుడి కింద పెట్టుకున్నాను, నాకు తెలియదు మీరే నలమహారాజు అని చెప్తే, లేదు లేదు, నాకు ఆపద వచ్చింది, ఆ సమయంలో నన్ను ఆదుకున్నారు మీరు, మీకే నాకు కృతజ్ఞతలు అని ఈయన చెప్పి కొన్ని రోజులు ఇక్కడే ఉండి అతిథి మర్యాదలు స్వీకరించండి అని చెప్తే ఆయన కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. తర్వాత ఇంక నేను నా రాజ్యాన్ని చూసుకోవాలి కదా, నేను వెళ్ళిపోతానని సెలవు తీసుకుంటూ, మీరు విద్య నేర్పిస్తా అన్నారు కదా అని అది కూడా నేర్చుకుని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు హ్యాపీగా గడిపిన తర్వాత భీమరాజుతో ఈయన చెప్తాడు నలుడు, ఇంకెన్ని రోజులు ఎక్కడ ఉంటాను, నేను నా రాజ్యాన్ని నేను సంపాదించుకుంటాను, మళ్ళీ ఏం చేద్దామని అంటే, సరే అసలు ఎలా ఉందో రాజ్యం కనుక్కుందామని ఆ రాజ్యానికి కొంతమందిని పంపిస్తారు ఎలా ఉందో చూసిరమ్మని. మరి అక్కడ రాజు ఎలాంటి వాడు, యథా రాజా తదా ప్రజ అంటారు కదా, రాజు దుష్టుడు, అలాగే తనకు నియమించిన చుట్టుపక్కల అందరూ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మంత్రులు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అలాంటి దుష్టులనే పెడతాడు. పెట్టేసరికి రాజ్యంలో ఎలా ఉంటుందంటే అంత మోసము, ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, ఇలా కుళ్ళు కుతంత్రాలతో ఉంటుంది రాజ్యం అంతా. ఇంకా వాళ్ళతో పాటు ప్రజలంతా కూడా ఇలాగే ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలాగే ఉందన్నమాట రాజ్యం. అప్పుడు వచ్చి చెప్తారు వాళ్ళందరూ. అప్పుడు అనుకుంటారు వీళ్ళు, రెండింటికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మనం, పాచికలు ఆడడానికి యుద్ధం చేయడానికి, రెండింటికి ప్రిపేర్ అయ్యి వెళ్దామని సైనికుల్ని, గుర్రాలని, ఏనుగుల్ని తీసుకుని వెళ్తారు. ఆ రాజ్యానికి వెళ్ళి పుష్కరుడికి చెప్తారు, నువ్వు మాతో యుద్ధం చేస్తావా లేకపోతే పాచికలు ఆడతావా అని. అప్పుడు ఇతనికి అసలు యుద్ధం చేయడం రాదు, రాజు కాదు కదా, అందుకని యుద్ధం చేయడం కంటే పాచికలు ఆడడమే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ పాచికలు ఆడితే నేనే నగ్గుతానని ఇంకా ఉంది, నమ్మకం ఉంది ఇతనికి, నాదే గెలుపు ఎలా అయినా అని పాచికలు ఆడడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ఏం చెప్తాడు, ఈసారి ఒకటేసారి ఆడదాం పాచికలు, నేను ఓడిపోయానంటే రాజ్యం ఇచ్చేస్తాను, నువ్వు ఓడిపోతే దమయంతిని నాకు ఇవ్వాలి అంటే దమయంతి మీద కన్నేస్తాడు అనమాట. ఎలాగ రాజ్యం ఉంది కదా, దమయంతిని కూడా నేనే తీసేసుకోవాలనుకుని దమయంతిని ఇవ్వాలి నాకు అంటే దానికి ఒప్పుకుని నలుడు పాచికలు ఆడడం మొదలు పెడతారు. చివరికి నలుడే విజయాన్ని సాధిస్తాడు, రాజ్యాన్ని మళ్ళీ చేజిక్కించుకుని పుష్కరుడిని అంటాడు, నీకు కావాల్సినంత వస్తువులు, ధనాన్ని ఏం కావాలంటే తీసుకెళ్ళిపో అంటాడు. చూడండి, పుష్కరుడు తన రాజ్యాన్ని అధిష్ఠించినప్పుడు వీళ్ళందరినీ బహిష్కరణ చేసేసాడు, కానీ ఇతను ఎంత ధర్మగుణమో చూడండి, ఇతనికి ఎంత దయాగుణమో చూడండి. క్షమించేసి అతన్ని రాజ్యం తీసేసుకుని ఎంత కష్టాలు పాలు చేసినా సరే అతన్ని క్షమించి నీకేం కావాలో తీసుకెళ్ళని చెప్తాడు. అప్పుడు మొయ్యలేక సామాన్ అంతా మోసుకుని వెళ్తా ఉంటే ప్రజలందరూ చేత్కారాలు చేస్తారు, ఇలాంటి రాజు కదా, చేత్కారాలు చేస్తే సరేలే నన్ను క్షమించాడు కదా, నాకు ఇవన్నీ ఇచ్చాడు అనుకుని వెళ్ళిపోతాడు అతను. అప్పటి నుంచి ఆ రాజ్యం అంతా సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సకల సంపదలతో, ధర్మం 4 పాదాల మీద నడిచి రాజ్యం గడుస్తూ ఉందంట. అక్కడ ఉన్న మిగిలిన రాజులందరూ కూడా ఎలాంటి అసూయ ద్వేషాలు లేకుండా అందరూ మంచి భావాలతో ఉంటూ ముల్లోకాల్లోనూ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతని రాజ్యంలో దుఃఖము కానీ భేదతనం కానీ ఏమీ లేవు అని చెప్తూ, నలమహారాజు భూమిని పాలిస్తుండగా ఒక చిన్న సంఘటన జరిగింది, దాని గురించి కూడా చెప్తాను. నలుడి రాజ్యంలో ప్రాణులకి కానీ జాతులకి కానీ ఎలాంటి శత్రుత్వం ఉండేది కాదంట. అంటే ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక పులి ఒక ప్రవాహ నదిలో నీరు త్రాగడానికి వచ్చి ప్రవాహానికి అవతల నీరు తాగుతుందంట. అదే సమయంలో ఒక మేక కూడా వచ్చి దాహంతో అది కూడా నీళ్లు తాగుతుందంట. ఆ 2 జంతువులు సహజంగా వైరం కలిగినాయి కదా, పులిని చూడగానే మేక పారిపోతుంది. కానీ ఆ మేక అలాగే ఉండేసరికి అప్పుడు పులి ఏం చెప్తుందంటే, మేక నేను ఎవరినో తెలుసా, నా ఘనతను కొంచెం కూడా లెక్క చేయట్లేదు నువ్వు, నన్ను సాధారణమైన దానిగా తలుస్తున్నావు నువ్వు, నీకు భయం లేకుండా ఇంత దగ్గరగా ఉండి నీళ్లు తాగుతున్నావు నువ్వు, నేను నీకు శత్రువులాగా తోచట్లేదా, అవునులే తోచదు, ఇది నలచక్రవర్తి రాజ్యం కదా, అలా అని రెచ్చిపోక ఇంకా నువ్వు, ఎంతకాలం ఇలా నడుస్తుందో చూస్తాను, నలుడు ఇలాగ ఎంతకాలం రాజ్యం చేస్తాడు, మళ్ళీ మామూలు కాలం రాకపోదు, పులుల్ని చూసి మేకలు, పిల్లుల్ని చూసి ఎలకలు, డేగల్ని చూసి పక్షులు భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ మా ఘనతని తెలుసుకోకుండా ఎప్పుడూ ఉంటాయి రోజులు అని అనుకోకు నువ్వు, నిన్ను చూడగానే ఒక్క పెట్టున నీ మీద దూకి నిన్ను చంపి నీ మాంసాన్ని తిని నీ రక్తాన్ని తాగేసి ఉండేవాడిని నేను, నలరాజ్యం కాకపోతే ఇది అని, ఈ సమయం అందుకు అనువుగా లేదు, నలరాజ్యం అయిపోయింది కాబట్టి బతికిపోయావు నువ్వు, వెళ్ళు అందంట. ఇలా అనేసరికి వెంటనే విష్ణు చక్రం వచ్చి దాని పేకని కత్తిరించి వెళ్ళిపోయిందంట. అంటే ఏంటంటే ఇక్కడ ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఈయనకి ఆ విష్ణు చక్రం ఇచ్చాడంట. అంటే అది దుష్టుల్ని శిక్షిస్తుంది, మంచిగా ఉన్న వాళ్ళని రక్షిస్తుంది. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడేసేసరికే దాన్ని పులిని చంపేసింది అనమాట, ఆ విష్ణు చక్రం నరికేసింది. అందుకని విన్నారు కదా, ధర్మరాజుకు చెప్తున్నారు, నలమహారాజు ధర్మ పరిపాలన ఎలా ఉందో చూశారు కదా, అందుకని ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా కాలం గడపడం కంటే చేయదగింది ఏమీ లేదు, కొంచెం తొందరలోనే మిమ్మల్ని కష్టాలు పాలు చేసిన దుర్యోధనులు అందరూ ఆ పాప ఫలాన్ని అనుభవిస్తారు, మీరు కూడా మీ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొంది సకల సుఖాలని అనుభవిస్తావు అని చెప్పేసి బృహదస్సుడు చెప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనకి ఎవరైతే ఈ నలదమయంతులు కథ 30 రోజులు పారాయణం చేస్తారో వాళ్ళకంట నాగరాజు ఏం చెప్తాడంట, పాములు ఇతర విష ప్రాణుల నుంచి విపత్తులు ఉండవు అని చెప్తారంట. అగ్నేమో నా కృపకు పాత్రులు అవుతారు ఈ కథను విన్నవాళ్ళు, అగ్ని ప్రమాదాలు సంభవించే వాళ్ళకి అని చెప్తారంట. కలి ఎవరైతే నిన్ను స్మరిస్తారో వాళ్ళకి కలిదోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడంట. శనీశ్వరుడేమో నా భక్తులు నీలాగా ఓర్పు కలిగి ఉంటే సమస్త పీడల నుంచి విముక్తులవుతారు అని చెప్తారంట. ఇంద్రాది దిక్పాలకులు మేము 8 మంది మీకు ఎవరైతే నీ కథను వింటారో వాళ్ళకి రక్షకులుగా నిలుస్తాము అని చెప్తారంట. అంటే మనం ఎప్పుడైతే ఈ కథని వీళ్ళ లక్షణాలన్నిటిని ఎప్పుడైతే విన్నామో మనం కూడా అలాంటి లక్షణాలతో, అంటే ప్రతి పరిస్థితిని ఎప్పుడైతే, అంటే వీళ్ళు ఇంద్రుడు వీళ్ళంతా వీళ్ళకి టెస్ట్ పెట్టారు అంతే, అది నిజంగానే వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని కొన్ని మనకి ఆ పరీక్షలు, ఆ పరీక్షా కాలంలో ఎప్పుడైతే ఓర్పుతో ఉంటామో వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ సరెండర్ అయిపోయి ఎప్పుడైతే ఉంటామో ఆ కష్టాల నుంచి వాళ్ళే దాటించి మళ్ళీ వరాలు ఇచ్చారు చూడండి వీళ్ళకి. 30 రోజుల పాటు వీళ్ళ లక్షణాలు విని విని ఇప్పుడు మనం కూడా అలా తయారైపోతాం. అంటే అలా యాక్సెప్ట్ చేస్తూ ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు చూడండి తిట్టుకోలేదు ఎవరిని, దాన్ని ఎలా దాటాలా అని ఇంకా ముందుకు వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయేసరికి అన్ని వాళ్ళకి మళ్ళీ అన్ని సుఖాలు అన్ని సౌఖ్యాలు వచ్చినాయి కదా. అలాగే మనం కూడా ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.